అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, అడిగేదెవర్రా అంతా నా ఇష్టం. మాది కాంగ్రెస్ ప్రభుత్వం, మేమొస్తే అధికారులు సెల్యూట్ కొట్టాలి, మా బూటు కాళ్ళకు మొక్కాలి, వీలైతే మమ్మల్ని భుజాల మీద ఎత్తుకొని ఊరేగాలే, అంతేగాని మా మీదకి మర్ర పడతారా ఏమనుకుంటుర్రు? ఖబర్దార్, సీఎంకు చెప్పి మీ ఉద్యోగాలు లేకుండా చేస్తా అన్నట్టే ఉన్నది అధికార పార్టీ ఎమ్మెల్యేల ముచ్చట. కాంగ్రెస్ వాళ్ళ ప్రజాపాలనల పోలీసు వాళ్ళను ఇంట్లో పనోళ్ళ కంటే ఎక్కువ వాడుకుంటుర్రన్న ముచ్చట్లు వినిపిస్తున్నాయి. గదే సనువుతోని ఏమన్నా పడతారనుకుంటుర్రో ఎట్లనో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. పోలీసు వాళ్ళు మేము చెప్పినట్టు వినరా, మాకే తిరగ చెప్తారా? అధికార పార్టీ ఎమ్మెల్యేలంటే మొగుల మీదకి వెళ్ళి దిగపడ్డోళ్ళం, మాకే ఎదురు మాట్లాడతారా అన్నట్టు కాకీలకే సుక్కలు చూయిస్తుండ్రు. నిన్న పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ ఏరియాల ప్రజాభిప్రాయ సేకరణ సభకు ఎమ్మెల్యే మందిని వేసుకొని పోతుంటే ఆ రూట్లో గడిబిడైతున్నది. మీరు వేరే రూట్లో ఓర్లి సార్ అని బండిని ఆపిండు ట్రాఫిక్ ఏసీపీ జాన్ నరసింహులు సారు. అరే ఎవనివాయ నువ్వు, ఇది మా రాజ్యం, కాంగ్రెస్ రాజ్యాంగం, మాకే అడ్డం పడతావా అని ఏసీపీని వెనకకు దొబ్బిండ్రు. నా బండిని పోని అని పాగలగాడు ఎవనివిరా నువ్వు అనుకుంటా ఏసీపీని నోటుకొచ్చిన బూతులు పోసిండు ఎమ్మెల్యే మక్కన్ సింగు. లేకపోతే మంచిగా చెప్పండి, నమస్కారం చెప్పడం తప్పేసి మాట్లాడదాం, మా తప్పు మాట్లాడతాను. మీరు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడుతున్నారు చెప్పండి. ఇక పోలీసు వాళ్ళకు ముందే బీపీ వైఫై లెక్క ఉంటుంది. ఏసీపీ సార్ కూడా ఏం ఊకోలే, ఎంబడే ఇచ్చి పడేసిండు. నువ్వు ఎవరివైతే నాకేంది, రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్, ఎవరైనా పాటించాల్సిందే, అంతేగాని నీ ఇంట్లో నౌకర్ లేక తిడితే పడతానా అని సారు కూడా తగ్గేదేలే అన్నాడు. జరసేపు తగ్గఫారే నడిచింది. నరసింహులు గారు ఊకోండి అనిగా ఏసీపీనే పక్క గుంజుకపోయారు తోటి పోలీసు వాళ్ళు. ఇక అటు మక్కన్ సింగ్ ఏమో మా ముఖ్యమంత్రికి చెప్పి నిన్ను సస్పెండ్ చేయించకుంటే నేనే ఎమ్మెల్యేని కాదని శపథం చేసి ఆడికెళ్ళి వెళ్ళిపోయిండు. ఇక ఈ తీర్లాలు చెప్పినట్టుంటే పోలీసు వాళ్ళు మంచోళ్ళు, లేదంటే పోలీసు వాళ్ళని సస్పెండ్ చేయాలి అని అధికార కావురం చూయిస్తుండ్రు కాంగ్రెస్ వాళ్ళు అని కొందరు పోలీసు వాళ్ళు లోపట సలసల మసులుతుండ్రట.